ఆస్పరాగస్ ఫ్రై. ఓకే, సో ఆస్పరాగస్ ఫ్రై అనమాట. చాలామంది ఆస్పరాగస్ జస్ట్ సలాడ్స్లో కానీ అలాగా లైట్గా యూస్ చేస్తూ ఉంటారు. సో దాంతో నువ్వు ఫ్రై చేసిన అదే మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే చూడాలి మరి ఎలా చేస్తున్నావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా ఫ్రై అనగానే మనం పోప్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో వాటి ఇంగ్రీడియంట్స్ తీసుకోవచ్చు, ఆస్పరాగస్ తీసుకోవచ్చు అండ్ చిన్న ఉల్లిపాయలు తీసుకోవచ్చు. కొంచెం డిఫర్గా అవుతుంది టేస్ట్ ఏదైతే ఉందో. ఎప్పుడు రొటీన్గా మనము ఉల్లిపాయలు కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే. అండ్ ఫ్రైస్లో ఎక్కువ ఇష్టపడేది ఏంటంటే కొబ్బరి తురుము. సో అందరి ఫేవరెట్ అనమాట. సో పర్ఫెక్ట్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ముందుగా కొంచెం ఆయిల్, ఇంకొక స్పూన్, ఆవాలు, సో యూజువల్గా ఆస్పరాగస్ అంటే చాలామంది అంటే ఎక్కువ వాడరు మన సైడ్. సో ఏంటి ఆ బెనిఫిట్స్ ఏంటి? సో యాక్చువల్లీ ప్రతి దాంట్లో కూడా ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది నార్మల్లీ మనం యూజ్ చేసే దాంట్లో కూడా. బట్ కొన్ని స్పెషల్గా ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా మెడిసినల్ యూజెస్ ఉంటే చేస్తాం. మోస్ట్లీ ఇందులో ఏంటి అంటే డయూరిటిక్ ప్రాబ్లం, అంటే చాలామంది అంటే కొంతమందికి యూరిన్ ఎక్కువగా పాస్ అవ్వదు, కిడ్నీకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి కానీ యూరినరీ ట్రాక్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. సో యూరిన్ పాస్ చేయడానికి ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు డయూరిటిక్కి సంబంధించి మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అలాంటి వాళ్ళు ఫుడ్లో కూడా ఆస్పరాగస్ ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. వావ్, సో సూపర్ మెడిసినల్ వాల్యూ ఉన్న ఇంగ్రీడియంట్ అనమాట. నెక్స్ట్ మినపప్పు, సో నాకు తెలిసి అందరూ యూస్ చేయొచ్చు ఇది. అందరూ యూస్ చేయొచ్చు. ప్రతి దాంట్లో ఏదైతే కామన్గా ఉంటుందో ప్రోటీన్, ఫైబర్ ఇందులో కూడా అన్నీ ఉంటాయి. బట్ ఎక్స్ట్రా వచ్చేసి మనం డయూరిటిక్ ఇంగ్రీడియంట్ లాగా దీన్ని యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కరివేపాకు, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత చిన్న ఉల్లిపాయలు, ఓకే, సో ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఆస్పరాగస్. సో ఆస్పరాగస్ అయితే చాలా త్వరగానే కుక్ అయిపోతుంది. సో ఫ్రై అంటున్నాం కాబట్టి మరీ ఓవర్ కుక్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం స్పైసెస్ వేద్దాం. ముందుగా కొంచెం పసుపు, ఆ తర్వాత ఉప్పు, తర్వాత కొంచెం ఇంగువ. సో స్పైసెస్ అన్నీ వేసాము. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొంచెం వాటర్ చల్లుతాం, అది కొంచెం ఉడకడానికి. సో ఎలాగో కొద్దిగా వాటర్ కూడా అలా చల్లాం కాబట్టి కొంచెం వేగడానికి టైం పడుతుంది. ఓకే పల్లవి, సో చక్కగా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, దాంట్లోనే కొబ్బరి తురుము యాడ్ చేద్దాం. వావ్, సూపర్గా ఉంది చూడడానికి. ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం.
ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ కొంచెం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేద్దాం. అలాగే కొంచెం కొబ్బరి తురుము కూడా. ఓకే, లాస్ట్ ఆస్పరాగస్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎస్, ఆస్పరాగస్ ఫ్రై రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఆస్పరాగస్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెబ్బలు 2, ఎండుమిర్చి 2, చిన్న ఉల్లిపాయలు 1 కప్పు, ఆస్పరాగస్ ముక్కలు 1 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఆస్పరాగస్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె పోసి కాగాక ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, చిన్న ఉల్లిపాయలు, ఆస్పరాగస్, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, ఇంగువ, కాస్త నీళ్లు చల్లి బాగా వేగాక కొబ్బరి తురుము వేసి కలిపిన తరువాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీర, కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ ఆస్పరాగస్ ఫ్రై రెడీ.